మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇవాళ 3 విషయాలు తెలుసుకోండి. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో. ఎవరికైనా ఎన్లైటన్మెంట్ కావాలి అంటే 3 విషయాలని ఎదుర్కోవాలి, 3 విషయాలని కోరుకోవాలి. ఏమిటా ఈ 3 విషయాలంటే నష్టము, కష్టము, అవమానము. ఈ 3 ఎవరికైతే పుష్కలంగా లభిస్తాయో వాడికి పుష్కలంగా ఎన్లైటన్మెంట్ వస్తుంది. వాడికి రాముడికి ఆ తండ్రి వనవాసం చేయమన్నాడు. అది కష్టం కాదా, నష్టం కాదా, అవమానం కాదా? కానీ ఏం చేశాడు ఆయన? మరి మనం ఏం చేయాలి? ఆయన ఏం చేశాడో మనం అదే చేయాలి. నష్టాన్ని వద్దన్నాడా ఆయన? కష్టాన్ని వద్దన్నాడా? అవమానాన్ని వద్దన్నాడా? అంతటి మహారాజు నష్టాన్ని కోరుకొని, కష్టాన్ని కోరుకొని, అవమానాన్ని కోరుకుంటేనే అదే రామాయణం అయింది. రామాయణమే పిరమిడాయనము. పంచపాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము. ఎంతటి అవమానం అండి! ఎంత నష్టము, ఎంత కష్టము, ఎంత అవమానము. వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ చంపడానికి రెడీగా ఉన్నారు కౌరవులు. నువ్వు బతికుండడానికి వీలు లేదని చెప్పారు. అన్ని కష్టాలు, అన్ని నష్టాలు పెట్టారు. ఆ పంచపాండవులు, ఆ ద్రౌపది జీవించినట్టే మనం జీవించాలి. ఆ మహాభారతమే మన పిరమిడాయనము. నాకు నష్టం వద్దు, కష్టం వద్దు, నాకు అవమానం వద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళకి పిరమిడ్ సొసైటీలో స్థానం లేదు. అడవిలో జంతువులు హాయిగా జీవిస్తున్నాయి, మనకేం పోయి కాలం? ఆ మేక, ఆ బల్లి తగ్గించి మనం ఎన్ని నేర్చుకోవాలి? ఆ బల్లి జీవిస్తాం కదా, మనం బల్లిలా జీవించలేమా రామచంద్ర? ఆ కాకిలా జీవించలేమా? ఆ పిట్టలా జీవించలేమా? అడవిలో జంతువులో జీవించడం కోసమే పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. అప్పుడే వాళ్ళని నేను మాస్టర్ అంటాను. ఎవడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో, ఎవడు ఎన్ని నష్టాలు అనుభవిస్తాడో వాడు అంత గొప్ప పిరమిడ్ మాస్టరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు, ఇంకోటి చెప్పకూడదు, అంతే. ఎన్ని కష్టాలైనా అనుభవించు, ఎన్ని నష్టాలైనా అనుభవించు, ఎన్ని అవమానాలు అనుభవించు. నువ్వు పిరమిడ్ మాస్టర్ కావాలంటే, నీకు ఎన్లైట్మెంట్ కావాలంటే 5 కండిషన్స్. కష్టాన్ని స్వీకరించాలి, నష్టాన్ని స్వీకరించాలి, అవమానం స్వీకరించాలి, ఆత్మహత్య చేసుకోకూడదు, మర్డర్ చేయకూడదు. మర్డర్ చేయాలని అనిపిస్తుంది అందరినీ, ఎందుకు అనిపించదు? కానీ మర్డర్ చేయకూడదు. ఏ నష్టము లేని, ఏ కష్టము లేని, ఏ అవమానం లేని స్థితికి నువ్వు చేరుకుంటావు. ఆ చేరుకునే లోపల నష్టాలన్నీ అనుభవించు, కష్టాలన్నీ అనుభవించు, అవమానాలన్నీ అనుభవించు. చీమ కుట్టని, పాము కరవని చచ్చిపోదాం, సో వాట్? చచ్చిపోతే ఏమవుతుంది? చావులేని స్థితికి వెళ్తాం మనం. అక్కడ ఒక స్థితి ఉంది, చచ్చినా మనం చావము. ఇంకేముంది కష్టం అక్కడ? చావకపోతే కష్టమేముంది, నష్టమేముంది? చచ్చిపోతే కష్టం ఉంది, నష్టం ఉంది, మనం చావము కదా. మామూలుగా అందరూ ఆ చావు లేని స్థితిని చచ్చిపోయిన తర్వాత చేరుకుంటారు. కానీ నీకు ఆత్మజ్ఞానం ఉంటే, ఎన్లైట్మెంట్ ఉంటే, చచ్చిపోకముందే నువ్వు సాధిస్తావు దాన్ని. అది ఎన్లైట్మెంట్ అంటే. నీ శరీరం చచ్చిపోకముందే నువ్వు చచ్చిపోవాలి. నేను అనేది అక్కడ ఉండకూడదు, నేను ఒకటే ఉండాలి. నేను ఉంటూ నేను లేకుండా ఉండడమే ఎన్లైటన్మెంట్. నేను తిరుగుతూ ఉంటుంది, నేను ఉండదు అక్కడ. నేను అనేది చచ్చిపోయింది. బతుకున్న నేనుకి కష్టం ఉంది, నష్టం ఉంది, అవమానం ఉంది. చచ్చిపోయిన నేనుకి కష్టం ఏముంది, నష్టం ఏముంది, అవమానం ఏముంది? ఇక్కడికి వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అసలు నేనే లేదు ఇక్కడ. మెయిన్లన్నీ ఉన్నాయి అంతే. ఓన్లీ బాడీస్ ఆర్ దేర్. నేను లేని మేనే ఎన్లైటన్మెంట్ అంటే. నేను 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 నాకు అవమానం జరిగింది, నాకు కష్టపెట్టారు, నాకు నష్టం జరిగిందంటే నాయన నువ్వు ఇంకా 10 జన్మలు ఎత్తుతావు గ్యారంటీగా. నేను అనేది మాయమైపోతే, ఒక మేనులానే మనం తిరిగితే అది ఎన్లైటన్మెంట్ అంటే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏమంటున్నది? ఎన్లైటన్మెంట్ కోసమే ఉంది. మీ నష్టాన్ని, మీ కష్టాన్ని, మీ అవమానాన్ని నేను కోరుకుంటున్నాను, గుర్తుంచుకోండి. అంటే మీ ఆత్మజ్ఞానాన్ని నేను కోరుకుంటున్నానని అర్థం అక్కడ. నా దగ్గరికి ఎవడెవడే వస్తాడు వాళ్ళందరికీ నష్టాలే, కష్టాలే, అవమానాలే, గుర్తుంచుకోండి. ఎన్నో జన్మలు సుఖాలను కోరుకున్నారు, ఎన్నో జన్మలు లాభాలనే కోరుకున్నారు. ఈ జన్మలో మటుకు నష్టము, కష్టము, అవమానం గుర్తుంచుకోండి. ఫైనల్ జన్మ. లాభాలే కావాలనుకుంటే, సుఖాలే కావాలనుకుంటే ఎన్నో జన్మలు ఎత్తుతారు. కానీ నష్టాలు, కష్టాలు, అవమానాలు స్వీకరిస్తే ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.